ప్రశస్త యాప్లో లాగిన్ హెడ్ మాస్టర్, టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్ ముగ్గురు లాగిన్ కావాల్సి ఉంటుంది. పాపప్ ఇలా కనబడుతుంది. దీని తర్వాత వెల్కమ్ టు ప్రశస్త్ ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. జస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్రశస్త్ అని కొట్టండి, మీకు ఆటోమేటిక్గా ఈ యాప్ కనబడుతుంది. మీరు ఈ సింబల్ ఉన్న యాప్ లోగో ఉంటుంది, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ మామూలుగా జస్ట్ స్కిప్ చేయొచ్చు. తర్వాత లాగిన్ త్రూ మేరీ పర్సన్. లాస్ట్ ఇయర్ అయితే మామూలుగా గూగుల్ అని దేంతోటైనా మనం లాగిన్ అయ్యేది. దీంట్లో మాత్రం ఇక్కడ డిజీ లాకర్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి యాజ్ ఎ టీచర్గా డిజీ లాకర్ అకౌంట్ని మరి క్రియేట్ లేకపోతే చేసుకోండి. ఉంటే మీరు డిజీ లాకర్ అకౌంట్ తోటి డైరెక్ట్గా మనం మొబైల్ నెంబర్ ఇచ్చేసి పిన్లేసు అని ఇట్లా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ వయా డిజీ లాకర్ అని ఇక్కడ మనం కనబడుతుంది. నెక్స్ట్ కనబడిన తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ పిన్లేసు అండ్ కన్సర్న్ టు అని వీటి మీద ఈ రెండు బాక్సుల మీద మనం క్లిక్ చేసి మనం డైరెక్ట్గా సైన్ ఇన్ కొట్టగానే మీకు ఏదైనా ఇన్వాలిడ్ అని ఇంకా ఏదైనా వస్తే రెడ్ కలర్లో మళ్ళీ మీకు డిజిలాకర్ అకౌంట్ లేదని అర్థం. అప్పుడు మీరు న్యూ యూజర్ సైన్ అప్ అని ఉంది, సైన్ అప్ కొట్టి మళ్ళీ మీరు ఇక్కడ డీటెయిల్స్, యూజర్ నేమ్, పిన్ నెంబరు, మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ ఇవ్వడం ద్వారా కొంతమందికి రావడం లేదు. డైరెక్ట్ డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మామూలుగా జస్ట్ మీరు ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి స్టోర్ మీరు క్లిక్ చేయండి. ప్లే స్టోర్ నుంచి అకౌంట్లో సెర్చ్ కనబడుతుంది. సెర్చ్ కూడా మీరు డిజిలాకర్ అని జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. డిజిలాకర్ అని మీకు కనబడగానే జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి. ఇక్కడ డిజిలాకర్ ఇన్స్టాల్, డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకోండి. మీరు మీ డీటెయిల్స్, మీకు అన్ని ఓటీపీలు వస్తాయి, ఆధార్ కానీ వెరిఫికేషన్. ఇక్కడ మీరు ఇంగ్లీష్ అని క్లిక్ చేయండి, కంటిన్యూ టు ఇంగ్లీష్. నేను నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ లెట్స్ గో అని ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ మాత్రం ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ అలో డిజిలాకర్ అని అన్ని అలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబరు, మీ ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా మీరు ఇచ్చి ఆధార్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ నింపాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ కూడా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇట్లా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది, వెరిఫై చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది. సరే, ఈ విధంగా డిజిలాకర్ అకౌంట్ని అయితే మీరు క్రియేట్ చేసుకోండి. దాని ద్వారా పూర్తిగా మనం ఈ లాగిన్ అనేది ఇది కావచ్చు. ఇక్కడ మీరు సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ వయా డిజిలాకర్. ఈ డిజిలాకర్ అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు పిన్లేసు ఐ కన్సెంట్ కొట్టగానే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీరు అయిపోతుంది. ఇక్కడ పిన్లేసు ఈ మాత్రం చేయండి, సైన్ అప్. ఇందులో కాకుండా డిజిలాకర్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లేకపోతే అదర్స్ ఓపెన్ చేసైనా ఆధార్ తోటి కూడా మీరు ఓటీపీ వస్తుంది, ఆధార్ ఎంటర్ కూడా చేయొచ్చు, ఆధార్ పాన్ కూడా అడుగుతుంది. ఈ విధంగా మొబైల్ నెంబర్ కాకుండా ఇట్లా కూడా చేయొచ్చు. కొంతమంది మొబైల్ వేరు వాళ్ళకి కూడా ఉండొచ్చు. మామూలుగా ఒకేసారి మాత్రమే ఇక్కడ లాగిన్ కావాలి. ఇది సైన్ అప్ అయినప్పుడు ఇక్కడ డీటెయిల్స్ ఇలాంటివి అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని మనం పిన్ నెంబర్, యూజర్ నేమ్ ఇవన్నీ ఇందులో సైన్ అప్ అయినప్పుడు మీరు డిజిలాకర్ అకౌంట్ ఆల్రెడీ ఆడ ఓపెన్ చేసుకుంటే జస్ట్ ఒక మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేసి మీకు ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇది ప్రశస్త యాప్. ఇక్కడ మనం దీనికి అలో చేయాల్సి ఉంటుంది. అలో చేసేసి ఇలా మీ నేమ్ వస్తుంది, హాయ్ జీ కోట్ రెడ్ అని జస్ట్ ఇక్కడ వచ్చినట్టే మీకు వస్తుంది. ఆ తర్వాత మీరు సెలెక్ట్ యువర్ రోల్ అని ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ టీచరు ఇవన్నీ కూడా మీకు కనబడుతుంది. హెడ్ టీచరా, స్పెషల్ ఎడ్యుకేటరా. మీరు టీచర్ అయితే టీచర్, మరి హెడ్ టీచర్ అయితే హెడ్ టీచర్ అని మీరు ఎంటర్ చేసి ఇక్కడ డీటెయిల్స్. హెడ్ టీచర్ అయితే ఏమో సొంత మెయిల్ ఐడి ఇవ్వండి. తర్వాత స్కూల్ మాత్రం కంపల్సరీగా స్కూల్ యూడేస్ కోడ్తో పాటు ఖచ్చితంగా మీ యూడేస్ ప్లేస్లో ఉన్న ఈమెయిల్ ఐడిని మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి. మీది లాగిన్ ప్రాసెస్ అయిపోయినట్టే. యాప్లో మరి ఏ విధంగా హెడ్ మాస్టర్ రోల్ ఉంటుంది, ఏమేం చేయాలనేది నెక్స్ట్ వీడియో